రతన్ టాటా గ్రేట్ అని ప్రతి ఒక్కడికి తెలుసు, కానీ ఆయన ఎంత గొప్పోడు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 2009 లో మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ పిల్లలని ఫ్యామిలీని తీసుకొని ఎండలో వర్షాల్లో వెళ్లడం కష్టం అవుతుంది అని కేవలం ₹1,00,000కే టాటా నానో అనే ఒక కార్ ని లాంచ్ చేశారు. ఆ కార్ ప్రైస్ విని ఎంటైర్ వరల్డ్ అంతా షేక్ అయిపోయింది. చాలా మంది టెక్నాలజిస్టులు ఆయనను ప్రైజ్ చేశారు. కానీ ఇండియన్ పబ్లిక్ మాత్రం ఇంత చీప్ కార్ ని మింగోనము, అగ్గిపెట్ట కార్ అంటూ పేర్లు పెట్టేసి ఆ కంపెనీని అట్టర్ ఫ్లాప్ చేశారు. దాని వల్ల రతన్ టాటా గారికి 2000 crores లాస్ వచ్చింది. మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి ఆలోచించి వాళ్ళ గురించి కొన్ని టెక్నాలజిస్ట్లతో మాట్లాడి ఒక కొత్త ఇన్వెన్షన్ చేసి ఆ ప్రోడక్ట్ ని లాంచ్ చేసిన తర్వాత దాన్ని అదే గ్రూప్ ఆఫ్ పీపుల్ రిజెక్ట్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటది? మళ్ళీ ఆ పీపుల్ కి హెల్ప్ చేయాలన్న థాట్ అన్న వస్తుందా? రాదు. కానీ రతన్ టాటా గారు ఆ ఫెయిల్యూర్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా 2010 లో పూర్ పీపుల్ కి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్స్ కి 2000 crores డొనేట్ చేశారు. అసలు 2000 crores లాస్ ఇచ్చిన జనానికి 2000 crores తిరిగి డొనేట్ చేయడం అనే కాన్సెప్ట్ ఎక్కడైనా విన్నారా? చాలా మంది దేవుళ్ళు